ఇంకా నేను కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత 1 వీక్ తర్వాత వెళ్దాంలే హాస్పిటల్కి, ఇప్పుడే ఎందుకు అనుకున్నాను. కానీ ఒక 3 డేస్కే నాకైతే ఫుల్ అంటే ఫుల్గా స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. అసలు నేను తట్టుకోలేకపోతున్నాను, చాలా ఏడుస్తున్నాను, అంత స్టమక్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మా మమ్మీ అయితే వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి సింగరేణి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళింది. మా డాడీ సింగరేణి ఎంప్లాయ్ కాబట్టి మాకు సింగరేణి హాస్పిటల్లో ఫ్రీగా చూస్తారని తీసుకెళ్ళింది. కానీ గైనకాలజిస్ట్ మేడం అయితే లీవ్ లో, ఇంకా మేడం లీవ్ లో ఉన్నారు కాబట్టి వేరే ఎవరు లేరు, అందుకే ఇంకా బయట వేరే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళింది. స్కానింగ్ అయితే ఏం చేయలేదు కానీ జస్ట్ మెడిసిన్ రాశారు. ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ రా, అప్పుడైతే హార్ట్ బీట్ తెలుస్తుంది కాబట్టి స్కానింగ్ చేస్తాను, మళ్ళీ ఎందుకు అని చెప్పారు అక్కడైతే డాక్టర్. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే కాసేపు పడుకుంటే తగ్గిపోయింది, కానీ మళ్ళీ 2 డేస్ తర్వాత స్టార్ట్ అయింది. ఇంకా అప్పుడైతే సింగరేణి హాస్పిటల్కే వెళ్ళాము. డాక్టర్ ఉన్నారు, స్కానింగ్ తీశారు. హార్ట్ బీట్ ఇప్పుడే తెలియట్లేదు కానీ నీకు లెఫ్ట్ సైడ్ లో ఏదో గడ్డలాగా కనిపిస్తుందమ్మా, నువ్వు వేరే హాస్పిటల్లో స్కానింగ్ తీపించుకో ఒకసారి అని చెప్పి. నేనైతే చాలా టెన్షన్ తో అయితే ఫస్ట్ వెళ్ళిన హాస్పిటల్కి అయితే వెళ్ళాను.